గురుగారు స్వధర్మాన్ని పాటించాలి, పరధర్మాన్ని విస్మరించాలి అని చెప్తారు. కానీ ధర్మాచరణలో స్వపర భేదాలు ఉంటాయా? ధర్మాచరణలో ఉండకూడదు. ఇక్కడ ఉండే స్వపర అనే శబ్దాల అర్థం వేరు. అలాగే స్వధర్మం పరధర్మం అన్నప్పుడు ధర్మం అనే పదం జతపడడంతో స్వపర అనేటటువంటి ఉపసర్గలు అర్థం మారిపోతాయి, మార్చుకుంటాయి. వట్టి స్వ అన్నప్పుడు తన యొక్క, కేవల పర అన్న ఆ శబ్దాన్ని విన్నప్పుడు ఇతరుల యొక్క అనే అర్థం లోకల్లో ఉంటుంది. ఆ పర అన్న శబ్దాన్ని ధనానికి, గడ్డికి ప్రతీకాత్మకంగా కూడా, గరికకు ప్రతీకాత్మకంగా కూడా చెబుతూ ఉంటాం. అలాగే పరమాత్మ భావానికి కూడా ప్రతీకాత్మకంగా చెబుతూ ఉంటాం. అది శబ్దజ్ఞానాన్ని అనుసరించి ఉంటుంది. ధర్మాచరణలో శుభ పర అనే భేదం లేదు. ధర్మం చెప్పేటప్పుడు, ధర్మాన్ని ఆచరించేటప్పుడు నా వారికి ఒక న్యాయం, పక్కవారికి మరి ఒక న్యాయం చెప్పకూడదు అంటుంది శాస్త్రం. ఒక ఆలయంలో ఎవరో మహానుభావుడు హరికథ చెబుతూ ఉన్నాడు. చెప్పే సమయంలో అందులో నీతి వాక్యంగా సభికులను ఉద్దేశించి జాగిలములను అంటే శునకములను తాకరాదు అంటూ ఒక మాట చెప్పాడు. అంతలో ఒక భక్తుడు, మీ అబ్బాయి ఆ పక్కనే అదిగో చూడండి ఒక శునకముతో క్రీడిస్తున్నాడు, పట్టుగా వచ్చాడు చూడండి తోకబుచ్చుకొని అన్నాడు. దానితో ఆ హరికథకుడు క్షణం ఆలోచించి అలా చూచి ఆ జాగిలం తెలుపు రంగులో ఉన్నది, తెల్ల జాగిలములను స్పృశించవచ్చు కానీ నలుపు రంగులో ఉండే జాగిలములను తాకరాదు అంటూ ధర్మాన్ని మార్చి శివపర అనే భేదాన్ని సూచించాడు. ఇలా చేయకూడదు. కానీ స్వధర్మం అన్నప్పుడు దేశీయమైన ధర్మం. ఈ దేశానికి సంబంధించి మనమంతా కూడా దేశ ధర్మాన్ని పాటించాలి. మనం భారతీయులం. అలాగే మన మతానికి, విశ్వాసానికి, వర్ణానికి, ఇంటికి సంబంధించి, గోత్రానికి అనుసరించి కొన్ని ధర్మాలు ఉంటాయి. వాటిని పాటించాలి. మనం మనుషులం, మానవులం కనుక మానవీయ ధర్మాన్ని పాటించాలి. ఇది స్వధర్మం. ఎంత అయినా కూడా పరధర్మాన్ని మనం అనుసరించరాదు. ఇతర వర్గాల వారికి మలే మనం మాట్లాడకూడదు. ఇతర వర్గాల వారికి వలె వారు మన ధర్మాన్ని అనుష్ఠించలేరు. అలాగే మనం కూడా ఇతర వర్గాల, వర్ణాల వారికి సంబంధించిన ధర్మాదులను ఆచరించకూడదు. ఇది ధర్మశాస్త్రం చెప్పిన నిర్ణయం, భగవద్గీతలో బోధించిన బోధ. సర్వధర్మాన్ పరిత్యజ్య అనే వాక్యంలో మన ధర్మాన్ని విడిచిపెట్టమని కాదు, ఇతర ధర్మాలను విడిచిపెట్టాలి, అనుసరించరాదు. ఇది మనం నేర్చుకోవలసిన అంశం.